హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియాస్ బై స్వాతి. ఈరోజు వీడియో వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ కటింగ్ చూపిస్తానండి. క్లియర్గా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా అర్థమయ్యే విధంగా వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళు ఎవరైనా మీ చుట్టాలలో ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అయితే ఎల్బో హ్యాండ్స్ అనేది ఈ విధంగా ఉన్నాయన్నమాట. ఈ సైజ్ బ్లౌజ్కి అయితే ఈ విధంగా ఉన్న హ్యాండ్స్ని మనం పర్ఫెక్ట్గా ఎలా పెట్టుకోవాలో అలాగే కస్టమర్ అడిగినట్టుగా ఎలా కుట్టాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. అయితే ఇప్పుడు మనం ఓపెన్ ఉన్న వైపు మనకు ఎదురుకి ఇట్లా వేసుకున్నాం కదా, ఇలా మడతేయండి, ఇలా ఫోల్డ్ చేయండి. అయితే 4 మడతలు అయినాయి కదా, ఇప్పుడు 2 చేతులు మనకు ఒకటే దగ్గర వస్తాయి కదా, ఆ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట సమానంగా. ఎందుకంటే తర్వాత చంకలో అతుకులు పడితే వేరే క్లాత్ వేసుకోవచ్చు, కానీ ఇవి మాత్రం 4 మడతలు ఒకటేలాగా వేయండి. అప్పుడే మనకు హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. కొంతమంది ఏంటంటే ఒక సైడ్ అతుకు వచ్చేటట్టుగా వేసేసి ఇంకొక సైడ్ అతుకు రాకుండా వేసేటట్టుగా కొంచెం ఎక్కువ తక్కువ వేస్తారు. అట్లాంటి వీడియోలు కూడా నేను చూశానమాట. అందుకోసమని చెప్తున్నాను, ఎప్పుడైనా 4 మడతలు ఒకటే దగ్గర వేయండి, అప్పుడే హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకవేళ సరిపోతే క్లాత్లు సంకలో అతుకులు వేసుకోవచ్చు, చిన్న చిన్న ముక్కలు తీసుకొని, కానీ ఈ విధంగానే వేయండి ఎప్పుడైనా. అయితే ఈ విధంగా హ్యాండ్ ఉంది కదా, ఇట్లా పెట్టి కూడా చూసుకోవచ్చు అనమాట. మనం ఇప్పుడు సమానంగా హ్యాండ్కి ఇట్లా పెట్టి కూడా చూసుకోవచ్చు. సైజ్ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే కనుక, సైజ్ బ్లౌజ్ అనేది ముడతలు కనుక ఉంటే టేప్ తోటి కొలిచి చూసుకోండి. కానీ సైజ్ బ్లౌజ్ మంచిగా పర్ఫెక్ట్గా ఐరన్ చేసి కనుక ఉంటే ఇలా చూసుకోండి. ఇలా చూసుకున్న తర్వాత మళ్ళీ ఇట్లా టేప్ పెట్టేసి చూసుకోండి. దానికి మళ్ళీ మనం ఒక 1 ఇంచ్ అట్లా ఖర్చుల కోసం పెట్టుకోవాలి కదా, అట్లా ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి. నాకు ఇప్పుడు 10 వచ్చిందనమాట దాని హైట్. తర్వాత నేను ఒక 1 ఇంచ్ పెట్టుకొని 11 పెట్టుకున్నాను అనమాట. 11 ఇంచెస్ హైట్ పెట్టుకున్నాను. ఈ తర్వాత ఇక్కడ మనం పెట్టాం కదా 11 ఇంచెస్, ఇటువైపు కూడా అదే విధంగా 11 ఇంచెస్ హైట్ పెట్టుకోండి. ఎల్బో హ్యాండ్స్కి ఇటువైపు అటువైపు 2 వైపులు పెట్టాలన్నమాట. ఏ హ్యాండ్స్కైనా 2 వైపులు హైట్ పెట్టుకోవాలి కంపల్సరీ. ఆ తర్వాత ఒక 1.5 ఇంచ్ అనేది ఈ విధంగా లైన్ అనేది గీసుకోండి. ఇదేంటంటే హ్యాండ్ షేప్ కోసం అనమాట. మనము షోల్డర్ దగ్గర షేప్ అనేది పర్ఫెక్ట్గా రావడం కోసం ఈ 1.5 అనేది గీస్తాము. ఆ తర్వాత హ్యాండ్ హైట్ అనేది ఈ విధంగా చూసాం కదా, ఇప్పుడు కింది వైపు హైట్ అనేది ఈ విధంగా తీసుకోండి. కింది వైపు ఇట్లా ఈ విధంగా నేను ఇటువైపు చేయి పెట్టి చూపించాను కదా, ఆ హైట్ అనేది ఈ విధంగా తీసుకోండి. ఇలా ఇలా తీసుకుంటే మనకు చంక లోతు చంక హైట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. హ్యాండ్ షేప్ గీసుకోవడానికి కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. మనకు వచ్చిన దానికి మళ్ళీ ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టండి ఖర్చుల కోసం అని చెప్పేసి. ఆ విధంగా కొలుచుకొని మార్కింగ్ అనేది చేసుకోండి. చూసారు కదా, లోతు అనేది 3 ఇంచెస్ కరెక్ట్గా వచ్చింది మనకి. ఈ విధంగా అయితే ఇక్కడ ఒక లైన్ అనేది గీసుకోండి. లైన్ అనేది గీసుకుంటే మీకు పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత మనము హ్యాండ్ లూజ్ అనేది చూసుకుందాం ఇప్పుడు. ఈ విధంగా హ్యాండ్ లూజ్ అనేది ఇలా కింద ఈ విధంగా చూసుకోండి, పర్ఫెక్ట్గా పట్టేసి చూసుకోండి. 5 ఇంచెస్ వచ్చింది కదా, ఆ 5 ఇంచెస్ అనేది నేను ఇక్కడ మార్కింగ్ పెడుతున్నాను. ఆ తర్వాత ఒక 2 ఇంచెస్ ఖర్చుల కోసం అని చెప్పేసి ఎక్స్ట్రా పెట్టుకోండి. ఒక 2 ఇంచులు సరిపోతుంది ఖర్చుల కోసము, ఎక్స్ట్రా ఉన్నా పర్వాలేదు. ఒక 2 ఇంచులు మాత్రం పెట్టుకోండి అలాగా. ఆ తర్వాత చంకలో లూజ్ అనేది ఈ విధంగా చూసుకోవాలన్నమాట. హ్యాండ్ చంకలో లూజ్ అనేది ఈ విధంగా చూసుకోవాలి. చూడండి నేను ఎట్లా ఫోల్డింగ్ అనేది ఎలా చేశానో బ్లౌజ్ని. ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా పట్టుకొని బ్యాక్ చంక అనమాట. నేను ఇప్పుడు చూపించేది బ్యాక్ చంక. మీకు కంపల్సరీ బ్యాక్ చంకనే చూసుకోవాలి. ఈ విధంగా ఇలా పర్ఫెక్ట్గా ఇలా చూసుకోండి. ఇలా పెట్టేసుకొని మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. ఆ కుట్ అనేది ఎక్కడి వరకు వచ్చిందో చూసుకోండి. మన హ్యాండ్ కుట్ అనేది అక్కడి వరకు మార్కింగ్ పెట్టేసుకోండి. నాకు ఒక 1 ఇంచు అతుకులు పడతాయి అన్నమాట. ఒక 1 ఇంచ్కి సరిపోయింది క్లాత్, కానీ ఒక 1 ఇంచ్కి అతుకులు పడతాయి. చూస్తున్నారు కదా మీరు, ఈ విధంగా లైన్ అనేది గీసుకోండి. మనకు ఈజీ పద్ధతిలో హ్యాండ్ అనేది ఈ విధంగా కొలుచుకోవచ్చు అనమాట. ఒక 1.5 ఇంచు అతుకు వేసేస్తే సరిపోతుంది. హ్యాండ్ షేప్ అనేది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా పట్టేసి ఈ విధంగా గీసుకోండి. దాన్ని కలపాలన్నమాట. కలపడం కూడా షార్ప్గా కలపొద్దు, ఈ విధంగా నైస్గా కలపడం నేర్చుకోండి. అప్పుడే హ్యాండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. కొంతమందికి ఈ షేప్ గీయడం రాక కూడా చంక దగ్గర చేతుల దగ్గర బుంగలాగా ముడతలాగా రావడం కూడా జరుగుతుంది. అట్లాంటి వాళ్ళు కూడా ఈ విధంగా కలపడం నేర్చుకోండి, పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. అప్పుడు హ్యాండ్ షేప్ అనేది కూడా చంక దగ్గర ఇట్లా లేసినట్టుగా కాకుండా అతికినట్టుగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకోండి.
మనకు కొంచెం చంక దగ్గర ఒక 1.5 ఇంచ్ అట్లా అతుకులు పడతాయి. అది కుట్టేటప్పుడు వేసుకోవచ్చు, అది పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు. ఈ విధంగా ఇలా అతుకు పడుతుందనమాట. అయితే కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, ఇట్లా వేస్తారనమాట. ఇట్లా వేస్తే ఏంటంటే మనకు హ్యాండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదు. ఒకవైపు ఏమో అతుకు రాదు, ఇంకొక వైపు పెద్ద అతుకులు వేస్తారనమాట. అట్లా కూడా కట్ చేస్తారు కొంతమంది. నాకైతే ఆ పద్ధతి అంత కరెక్ట్గా అనిపించదండి. ఎందుకంటే షోల్డర్ దగ్గర పర్ఫెక్ట్గా రావాలి అని అంటే ఈ పద్ధతిలో వేసుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఎందుకంటే షోల్డర్ మనకు ఇంపార్టెంట్. చంకలో అతుకు అనేది మనం నార్మల్గా కొంచెం వర్క్ ఎక్కువ అవుతుంది కానీ వేసుకోవచ్చు, ఏం కాదు. అలా ఆ పద్ధతిలో కూడా ఒకవైపు అయితే వేస్తున్నారు కదండి, చంకలో అతుకు వేయకుండా అయితే కుట్టట్లేరు కదా. ఈ పద్ధతిలో అయితే రెండు వైపులా వేసుకుంటాం, కానీ షోల్డర్ మాత్రం పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇంకోటి లోతు తీసేటప్పుడు కూడా ఏ ప్రాబ్లం లేకుండా ఈజీగా వస్తుంది. ఈ విధంగా ఇటువైపు 1.5 ఇంచ్ ఇట్లా మార్కింగ్ పెట్టుకోండి. ఇటువైపు మనకు ఒక 1 ఇంచే ఉంది కదా క్లాత్, తర్వాత అతుకు వేస్తాం కదా, ఆ 1 ఇంచ్ అనేది ఇట్లా మార్క్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఈ రెండు మార్కింగ్ల మధ్యలో ఉన్న ప్లేస్ ఉంటుంది కదా, దాన్ని కొలవండి. కొలిచిన తర్వాత దాన్ని అది ఎంత వస్తే అంత దానిలో హాఫ్ చేయండి. ఈ విధంగా హాఫ్ చేసేసి పెట్టుకోండి. అంతా మనకు ఒక 3.5 వరకు వచ్చింది కదా, ఆ 3.5 ఇట్లా మార్క్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దానికి ఒక 3/4 ఇంచు ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోండి. మళ్ళీ ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా కలిపేసేయండి. కలిపేస్తే మనకు హ్యాండ్ లోత్ అనేది ఇది ఫ్రంట్ పార్ట్ రావాలన్నమాట. ఫ్రంట్ కుట్టేటప్పుడు ఫ్రంట్ పార్ట్కి రావాలి. ఈ హ్యాండ్ లోత్ అనేది ఇంత రావాలన్నమాట, పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. నిన్న నాకు ఒక సిస్టర్ కామెంట్ పెట్టారు, నాకు లోతు తీసినా కూడా ముందు వైపు వెనుక వైపు ఒకటేలాగా ఉంటుంది అక్క, ఏం చేయాలి అని కామెంట్ పెట్టారు. దానికోసం అని చెప్పేసి నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఈ విధంగా ఇలా రావాలన్నమాట, హ్యాండ్ లోత్ అనేది ఇలా రావాలి పర్ఫెక్ట్గా. ఇటువైపు చూసుకున్నా కూడా మీకు చూస్తున్నారు కదా ఎంత లోతు వచ్చిందో లోపలికి, ఆ విధంగా రావాలన్నమాట. లోత్ అనేది అలా పర్ఫెక్ట్గా వచ్చినప్పుడే మనకు ఫ్రంట్ పార్ట్ ముడతలు రాకుండా హ్యాండ్స్కి పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే షోల్డర్ కూడా జారదనమాట. హ్యాండ్ లోతు తీయకపోతే, ఫ్రంట్ పార్ట్ బాడీ లోతు తీయకపోతే చంకలో షోల్డర్ అనేది కంపల్సరీ జారుతుంది అనమాట. అదొకటి బండ గుర్తు పెట్టేసుకోండి మీరు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.